ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో సోమగూడెంలో బోర్వెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని సోమగూడెంలో సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న బోర్వెల్కు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో బెల్లంపల్లి మండలంలో పలు బోర్వెళ్లను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే సోమగూడెంలో 2 బోర్వెళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అట్టి బోర్లను సోమవారం గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వినోద్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా బోర్వెల్స్ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రానున్న వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా బోర్వెల్ మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోమాస భీమయ్య, సోమగూడెం మాజీ సర్పంచ్ సపట్ శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైన శ్రీనివాస్, దుర్గం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బెల్లంపల్లి నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారి నాయకత్వంలో మన సిఎస్ఆర్ నిధుల నుండి మన బెల్లంపల్లి మండలకు మన బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో చాలా బోర్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన సోమగూడెంలో కూడా 2 బోర్లను ఇవ్వడం జరిగింది. ఇవాళ అట్టి బోర్లను ఇవాళ మేము ఈ గ్రామ పెద్దల సమక్షంలో భూమి పూజ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎంతో చొరవ తీసుకొని మంచినీళ్ళ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గతంలో ఎంత వాటర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ భగీరథ నీళ్ళు వస్తాయి కానీ ఉన్న మోటార్లను కూడా ఊడవికెళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఖచ్చితంగా అడగంగానే బోర్లు వేయించి ప్రజల తాగునీటి ఎద్దడిని తీరుస్తూ ఉన్నారు. తీర్చేందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ముందుగా ఇవాళ 30వ తారీఖు కదా, మన కొత్త సంవత్సరం కూడా ఎల్లుండి నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ రాబోయే కొత్త సంవత్సరంలో ఈ మన ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా మన బెల్లంపల్లి ప్రజలందరికీ మా ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైతే పేదోళ్ళ స్కీములు ఉన్నాయో అన్నీ సమకూర్చే విధంగా ప్రజల మన్నలు పొందే విధంగా దేవుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా దేవుడు చల్లగా చూసి ఈ బెల్లంపల్లి అభివృద్ధికి సహకరించే విధంగా ప్రజలు కూడా సహకరించాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ